ప్రపంచంలో రెండవ రద్దీ నగరం బెంగుళూరు అన్నది టామ్ నివేదికను బట్టి చెప్తోంది. అంటే అదే బెంగుళూరుకి బలము, అదే బలహీనత కూడా. ఆ అతి రద్దీ కారణంగా ట్రాఫిక్‌తో నానా చికాకులైపోతున్నది ఒకవైపున. రెండో వైపున అంత డిమాండ్ ఉన్నటువంటి నగరం కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది. తాజాగా చూస్తే ప్రపంచంలో రద్దీ నగరంగా దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీగా పేరొందిన బెంగుళూరు నిలిచింది. అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. 2025లో బెంగుళూరు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనే నగరాల్లో రెండో స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. అత్యంత ట్రాఫిక్ కలిగిన నగరాల్లో మెక్సికో సిటీ తొలి స్థానంలో ఉంటే, ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరం మూడో స్థానంలో ఉంది. బెంగుళూరు 10 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 36 నిమిషాలు పట్టినట్టు నివేదిక చెప్పింది. 2024తో పోలిస్తే ఆ సమయం 2 నిమిషాలు 4 సెకన్లు పెరిగిందండి. బెంగుళూరులో వారంలో 7 రోజుల పాటు ట్రాఫిక్ కొనసాగుతుందని చెప్పింది. ఏడాదికి 168 గంటల పాటు కేవలం రష్ అవర్ ట్రాఫిక్‌లో ఉంటారని, రోజుల ప్రకారం లెక్కపెడితే ఒక వ్యక్తి తన జీవితంలో విలువైన 7.4 గంటలను రోడ్డుపైనే వృధాగా గడుపుతున్నారని చెప్పింది.